సాగునీటి సమస్యలు తలెత్తి మా పొలాలు ఎండిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని సోమవరపుకుంట తండాకు చెందిన రైతులు వాపోయారు. సోమవరపుకుంట తండా రైతులు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆ చెక్ డ్యాంలు నాణ్యత లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయాయని పేర్కొంటూ గత ప్రభుత్వం వైఫల్యం వల్ల సోమవారపుకుంట తండాలో రైతుల పంట పొలాలకు నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. మేము కరువు పనికి వచ్చినాక ఇల్లేకూరులు వచ్చిండ్రు. వచ్చి అమ్మ మరి మాకు ఆకేరు వాగులో నీళ్ళు రావట్లేదని పోయి మేము మాట్లాడుతుంటే ఏమని అన్నారంటే, ఆకేరు వాగులో నీళ్ళు రావట్లేదు మేడం, మాకు నీళ్ళు వదలాలి, మా డ్యామ్ కూలిపోయింది, నీళ్ళు అసలే లేదు, మా పంట పొలాలన్నీ నాశనం అయినాయి, మేము మేడంకి ఏమైనా చెప్పాలని చెప్పలేదు, తప్పుగా ఏం మాట్లాడలేదు, మా బాధ గురించి మేము మాట్లాడినాం. కానీ వాళ్ళు ఇల్లేకూరులు వచ్చి వాళ్ళు వేరే విధంగా చేసి ఒకటికి రెండు మాటలు మాట్లాడి వాళ్ళు ఎక్కించిండ్రు. మేమేం చెప్పలేము మేడం, మా నీళ్ళు లేదని దాని గురించి మేము బాధపడి దాని గురించి మాట్లాడినాం. కానీ ఇప్పుడు కూడా మాకు నీళ్ళు వదలాలని కోరుకుంటున్నాం. నిన్న ఆకేరు వాగు నీళ్ళు వదలాలని మేము మాట్లాడుతున్నాం. అందులో మీడియా వాళ్ళు ఏమని చెప్పిండ్రంటే, ఎమ్మెల్యే మనకు నీళ్ళు వదలకపోతే మేము చచ్చిపోతామని వాళ్ళు చెప్పేసరికి సడన్గా మా నోట్లో ఆ మాటలు వచ్చేసినాయి. అందుకే మేము అలా చెప్పేసినాం. వాళ్ళు చెప్పేసరికి మేము చెప్పేసినాం. అందులో మేడం అమెరికాలో ఉంది, పాలకుర్తిలో ఉంది అన్నది మా మాట తెలియదు. వాళ్ళే చెప్పి అట్లా చెప్పండి మీకు మాకు భయపెట్టి, మాకు డబ్బులు చేతిలో పెట్టి మాకు భయపెట్టి చెప్పించిండ్రు. అందుకే మేము చెప్పాం. కావాలని చెప్పలే మేడం, వాళ్ళు చెప్పినట్టుగా సడన్ గా మేము మాట్లాడుకుంటా వాళ్ళు చెప్పేసరికి మేము చెప్పేసినాం. అంతేగాని మేడం మీద మందు తాగి చనిపోతాం అని చెప్పి భయపడిస్తే మీడియా కరకాల ఊర్లో కూడా అట్లా చెప్పించినాం. అలాగే మీరు కూడా చెప్పండి అని చెప్పేసరికి మేము చెప్పేసినాం. కానీ మేము మా మేడం మీద కావాలని మేము చెప్పలేదు. ఇప్పుడైనా మాకు చెక్ డ్యామ్ కట్టించి నీళ్ళు వదలాలని కోరుకుంటున్నాం. దగ్గర మీడియా వాళ్ళు వచ్చి మా గురించి కావాలని, మా కాంగ్రెస్ తరపున వాళ్ళు టీఆర్ఎస్ తరపున రాయాలని వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇలా రాశారండి. మాకు క్షమించండి. మా పంట పొలాలను అయితే ఆకేరు వాగు అయితే కంపల్సరీ మేము బాధలో ఉన్నాం. మా పంట పొలాలకైతే నీళ్లు తెచ్చి విడిపియాలని కోరుకుంటున్నాం అండి. మా చాలా అంటే చాలా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా మేడం మా దిక్కు చూడండి మేడం ప్లీజ్. కావాలని మాకు క్రియేట్ చేసి చెప్పారండి. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరపున మాకైతే తెలియదు. వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేస్తేనే మందు తాగి చనిపోవాలి పంట అయితేనే మీకు 2 రోజుల్లో వాటర్ వస్తుందని వాళ్ళే చెప్పారండి. అందువల్ల మేము కూడా అలా చెప్పడం జరిగింది. సారీ. ఇంకా వేరే ఊర్లో అలా చనిపోతామని చేతిలో మందు బాటిల్ పట్టుకునేసరికి 2 రోజులకే నీళ్ళు వదిలిండ్రు. మీరు కూడా అట్లా చెప్తే మీకు 2 రోజుల్లో నీళ్ళు వదులుతాం అని చెప్పేసరికి ఆయన నీళ్ళు వదులుతారేమో అనుకొని సడన్ గా మేము చెప్పేసినాం. అంతే. నేను రైతు అండి. సోమారగుంట తండా, మడిపల్లె విలేజ్, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా రైతుని. నా పేరు బాణ వెంకన్న. మేము ఎంత 6 కాలం కష్టపడి పండించిన పంట నోటికి వచ్చే దశలో ఇంకా 20 రోజులు అయితే మా ఇంట్లో వచ్చే పంట మొత్తం ఎండిపోతుంటే మాకు కనీసము ఎస్ఆర్పిఎస్ కాలువ లేదు, కుంటలు ఎండిపోయినాయి. ఆకేరు వాగులో గతంలో 2023లో అది చెక్ డ్యాము సరిగా నాణ్యతమైన కట్టలేదు. కట్టని ఎడల అది భారీ వర్షం పడేసరికి అది కొట్టుకొని పోయింది. 10 ఫీట్ల హైట్ కట్టే వరకు అది కొట్టుకొని పోయింది. మా పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. మా బుజ్జి పెళ్లి చేయాలంటే కనీసం అప్పు ఇచ్చేటప్పుడు గతి లేరు. ఏంది మా బాధని ఎవరు పట్టిస్తలేరు. ఎస్ఆర్పిఎస్ కనీసం మన ప్రభుత్వానికి కొంత యశస్విని రెడ్డి కొంచెం దయచేసి మన ఎస్సీ గారితో ఫోన్ చేయించి పర్వతగిరి మండలం మాకు ఆకేరు ఒక 5 days నీళ్లు విడుదల చేయాలని మేము పదే కోరుచున్నాము. మన రాష్ట్ర నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాము. పదే దయచేసి మాకు ఆదిస్తే మీకు ఎలక్షన్ మూమెంట్లో మీకు కూడా మేము ఆదిస్తామని అన్ని రైతులు మేము కోరుకుంటున్నాం.